రేపు నెల 2వ తేదీన జరగబోయేటువంటి అమరావతి రాజధాని యొక్క పునఃప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం. ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా, ఎందుకంటే ఇది వేసవి సమయం కాబట్టి మరి ఆ వేసవిలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ అమరావతి పక్కనుండేటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచినే అతి ఎక్కువ మందిని ఇక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా వార్డు బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ఈ ప్రాంతంలో రానియకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో దాన్ని మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మోడీ గారి ద్వారా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేటువంటి కసి ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా కూటమి పార్టీ నాయకులు మొత్తం కూడా దీన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాత అర్థమైంది. దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరి పార్టీ నాయకులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు, ఈ ప్రాంతానికి, ఈ రాజధాని, ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు చూసి నేర్చుకున్నారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితులు మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాము. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క
మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నాం అందరూ కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మనిషికి 6 లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. భోజన సదుపాయాలు కూడా తీసుకొచ్చి పంపించాము. తర్వాత వారికి ఏదైనా అవసరమైన మజ్జిగ కానీ ఏది కూడా ప్రతి దానికి ఒక ఇద్దరు మనుషులు ప్రతి బస్సులో వారికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రోజుకు అరెస్ట్ జరుగుతుంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకొని రేపు మంచి వాతావరణంలో తీసుకొని ఇక్కడ మేము రాజధాని పునర్నిర్మాణం కోసం వచ్చామే కానీ మీ అరెస్టుల గురించి మాట్లాడలేదు. మళ్ళా సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ నియోజకవర్గాలకు కలిపి ఎంతమంది కర్నూలు ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నుంచి మొత్తం 5 లక్షల అంచనా ఉందండి. మా అంచనా 5 లక్షలు. గుంటూరు పార్లమెంట్ నుంచి 2,25,000. ఓకే సార్, థ్యాంక్ యూ. హామీలు ఏమి జరుగుతాయో రేపు అక్కడ చూస్తారు డాషెస్ మీద. కాంగ్రెస్